వెనక్కి బాగుందా వెనక్కి ఈరోజైతే మా అమ్మకి నేను అన్నం ఎత్తుకొని వెళ్తున్నానండి. అందుకే సరదాగా ఇలా వీడియో తీసుకున్నాను. బయట అయితే క్లైమేట్ బాగుంటుంది. నేను పాట పాడుకుంటూ చేలు వదిలేసి వెళ్తూ ఉన్నాను. చూడండి. ఓమా మో ఎమ్మ ఈడే ఉంటుందంట. చూడండి జోష్విక. దూరం నుంచి ఇది వచ్చేసి కాకడా చెట్లు అన్నమాట. అదే పూలండి. పూలు అయితే తక్కువే ఉన్నాయి. పెరుక్కుందామని పెరుగుతూ ఉన్నాను. కొన్ని అయితే పెరికానండి. తర్వాత అయితే నేను వద్దులే అనుకున్నాను. ఎందుకంటే చాలా కష్టంగా ఉన్నాయి. అంత తక్కువ అయిపోయాయి. పెట్టుకోవడానికి కూడా పెరగలేనంత తక్కువగా ఉన్నాయి. అందుకే ఇది కాని పనిలే అని, ఎండ అయితే మండిపోతుంది అప్పుడు. అందుకే ఇంకా వద్దులే అని కొన్ని అయితే పెరుక్కొని వెళ్తున్నామండి. మా పాపకైనా పెడదాంలే అని కొన్ని అయితే ఇలా చెట్లో కోసుకుంటున్నాను. చెట్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడైతే ఈ పూలు ఏమో తక్కువే ఉంటాయేమో, అందుకే మేబీ తక్కువ ఉన్నాయి. ఎవరైతే లేరు. మా ఊరి వాళ్ళదే తోట అయితే. వేరే వాళ్ళు పెరుక్కో ఏం కాదు కానీ ఏమనరు అన్నారు. వాళ్ళకి చెప్తాంలే అని పెరుక్కుంటూ ఉన్నాను. తోట అయితే బాగుందండి. చాలా చెట్లే ఉన్నాయి. ఒక 100 చెట్ల దాకే ఉంటాయి. ఇలా అయితే మేము పచ్చని పొలాల్లో తిరుగుతూ ఉన్నాము. ఎప్పుడో ఒకసారే కదండి ఇలా బయట వచ్చేది. మళ్ళీ మనకు ఛాన్స్ ఉండదు కదా. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇలా వచ్చాము మేము. ఇక్కడ ఉంటే అలా ఇలా పోతూ ఉంటాము. పెరుగుతూనే ఉన్నాము, కానీ కొన్ని కూడా అవ్వలేదు. ఇప్పుడైతే ఇంక పోదండి అనుకొని వెళ్తున్నాము. ఇదండి ఇలా కాకడా తోట అయితే ఇలా ఒక వీడియో తీసేసుకున్నాము. ఇదైతే కాకరకాయ తోట అండి. కాకరకాయలు అయితే లేవు, తక్కువే అంటే అయిపోయాయి కాయలు. లాస్ట్లో ఎండిపోయిన చెట్లని ఇలా వీడియో తీసాను మీకు ఒకసారి చూపిద్దామని. ఇవైతే టమోటా చెట్లు కట్టి నాటినారంతే. ఇంకా పుర్ర అయితే కట్టారు. ఒక పుర్ర అలా వేస్తారు కదండి, చాలాసార్లు కట్టాల్సి వస్తుంది కదా. ఇదైతే ఫస్ట్దేమో వేశారంతే. ఇదైతే ఇప్పుడు పూత ఉందంతే. ఇప్పుడిప్పుడే పూత వస్తూ ఉంది. ఇలా అయితే మీకోసం వీడియో. ఇదైతే మునగ తోట. నేత చెట్లే ఇవి. ఒకసారి కూడా కాయలు కాయలేదు. నాటినారు అంతేనేమో. నాటి కొన్ని రోజులు అయింది అంతే. కాయలు అయితే లేవు. ఎక్కడో ఇక్కడ ఒక చెట్టుకైతే కాసాయి. అవి చూపిస్తాను మీకు. చూడండి. ఇక్కడ ఒక్క చెట్లోనే కాసాయండి కాయలు. ఒక చెట్లోనో 2 చెట్లోనో తక్కువే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే చెట్లు కదా, అందుకనేసి ఇప్పుడే కాస్తూ ఉన్నాయి. ఇదైతే వరి మడి అండి. అయిపోయింది, ఇంకా కొయ్యాలేమో. అలా ఉంది మడి అయితే. రైతు లేనిదే అన్నం లేదు కదండి మనకు. మడి లేకపోతే మనకు అంటే వాటి నుంచే కదండి వడ్ల నుంచి బియ్యం వస్తాయి. ఇదైతే ఆవులకి గడ్డి అన్నమాట. గవర్నమెంట్ గడ్డి అంటారు కదా, అది ఇది కోస్తూ ఉంటే మళ్ళీ ఎగురు వస్తూ ఉంటుందండి. చూడండి, ఇలా అయితే ఎగురు వస్తూ ఉంటాయి. కోస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఇవైతే ఆవులకి కర్రలు అన్నమాట. ముందైతే ఇవి ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా గవర్నమెంట్ గడ్డి వేస్తారు. ఎందుకంటే అది కోస్తూ ఉంటే ఎగురు వస్తూ ఉంటుంది కాబట్టి అలా వేస్తారు ఎక్కువ. బాగా పచ్చగా ఉన్నాయి.
ఇదైతే మేడి చెట్టు అండి. చూడు మేడి చెట్టు. చిన్నప్పుడు మేమైతే ఈ చెట్టు ఎక్కి చూడు ఈ పక్కనే కాన చెట్టు ఉండేది, అందులో నుంచి ఇందులో మేడి చెట్టు. చిన్నప్పుడు మేము ఈ చెట్టు ఎక్కే వాళ్ళము. దీని పక్కనే కాన చెట్టు ఉండేది నాకు. ఆ కాన చెట్టు అమ్మ చెట్టు ఎక్కి పీకేమ్మ అనింది. కాన చెట్టు నుంచి దీంట్లో జంప్ చేసేవాళ్ళము. ఇప్పుడైతే ఆ చెట్టు కూడా లేదు. మా పాప అయితే అడిగింది, నేనైతే పీకి లేకపోయాను. మేడి పండు చూడు మేల్మై ఉండు అంటారు కదా. ఇదైతే కనకాంబరం పూలు. ఇదైతే కనకాంబరం చెట్లు అండి, ఇంటి ముందు పెట్టుకున్నారు. వాసన రాగానే బాగుంటాయి. ఎక్కువసేపు వెళ్ళి ఇలా వచ్చేసామన్నమాట. ఈ పూలు అంటే నాకు ఇష్టం. నాకైతే ఇవి కదిరిమల్లె పూలు ఎక్కువసేపు అయితే ఉంటాయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్స్